శ్రీనివాస మంగాపురం సమీపానున్న శ్రీవారి మెట్టు వద్ద గత 20 సంవత్సరాలుగా జీవనాధారంగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 31 కుటుంబాలపై టీటీడీ అధికారులు దారుణంగా అక్కడి నుంచి తొలగించి వేశారని, దాదాపు 2 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకోలేక బ్రతుకు తెరువు లేక కష్టపడుతున్న చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు కందారపు మురళి టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న అంగళ్లను మూసివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అటవీ అధికారులు వ్యాపారాలు చేసుకోవచ్చునని తెలిపిన టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈవో, జేఈఓలను నేరుగా కలిసి ప్రస్తావించినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. గతంలో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కలిసి వినతి పత్రం సమర్పించితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమస్యలాగానే ఉందని అన్నారు. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి చిరు వ్యాపారులకు న్యాయం చేయకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు జయచంద్రతో పాటు చిరు వ్యాపారుల సంఘం నాయకులు మధుశేఖర్, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పులి దాడి చేసిందేమో అలిపిరిలో, వీళ్ళు మూత వేసిందేమో శ్రీవారి మెట్లో. ఇది ఏమి న్యాయమో మనకు అర్థం కావడం లేదు. పులి దాడి చేసిన తోట అంగళ మూత వేసి ఇక్కడ పులి ఉంది కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకున్నామంటే దానికి ఏమైనా అర్థం ఉంటుంది. అక్కడేమో అంగళ్ళు మూసేలా, అక్కడ అంగళ్ళు మూసేయకపోగా కొత్త అంగళ్ళు కూడా పెట్టారు. వీళ్ళు టీటీడీ వాళ్ళు అక్కడ లైసెన్స్డ్ అంగళ్ళు ఉంటే అదొకటి అయితే, అదనంగా ఈ రాజకీయ నాయకుల సిఫార్సులతో కొన్ని కొత్త అంగళ్ళు పెట్టారు. ఇది కాకుండా ఫారెస్ట్ వాళ్ళు సిఫార్సుతో గతంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మద్దతుతో, ఆయన సిఫార్సుతో అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొన్ని అంగళ్ళు పెట్టారు. పులి దాడి చేసిన దగ్గర కొత్త అంగళ్ళు వచ్చినాయి, ఫారెస్ట్ వాళ్ళు అంగళ్ళు వచ్చినాయి, గతంలో ఉన్నటువంటి టీటీడీ పాత అంగళ్ళు ఉన్నాయి. వేరేజ్ మనం శ్రీవారి మెట్టు దగ్గరికి పోయేటప్పటికి శ్రీవారి మెట్టులో ఉన్నటువంటి 26 ఏళ్ళుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే, సమోసాలు అమ్ముకునేది, లేదా బిస్కెట్లు అమ్ముకునేది, టీలు అమ్ముకునేది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళ మీద పోయి పులి ఉంది కాబట్టి మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పడం ఏమి న్యాయమో మనకు అర్థం కావడం లేదు. దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. గతంలో పదే చెప్పినా చివరికి ఈ గవర్నమెంట్ ముగిసిపోయే రోజు ఎన్నికలకు ముందర వీళ్ళకి అనుమతి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వీళ్ళపైన తీవ్రమైనటువంటి దాడులు జరపడం, వీళ్ళందరినీ మాట్లాడడం, తీసేయడం, అక్కడ ఏ సమస్య వచ్చినా టీటీడీ యాజమాన్యం జోక్యం చేసుకోవడం, కింద అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జోక్యం చేసుకోవడం, మా మనుషులను పెట్టుకోవాలి అక్కడ, మీరు వెళ్ళిపోండి అని చెప్పని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ దాడి చేసే రకంగా ఘటనలు, చాలా ఘటనలు ఉన్నాయి. వాళ్ళతో ఫైట్ చేసి మళ్ళీ కొన్ని రోజుల పాటు పెట్టించాం. ఆ తర్వాత పులి వచ్చిందనే నేపథ్యంలో అలిపిరి దగ్గర పులి వస్తే శ్రీవారి మెట్ల వాళ్ళందరినీ కూడా తీసేసి కిందికి పంపించేశారు. వాళ్ళ సందర్భం నుంచి పోరాడుతూనే ఉన్నాం. అప్పటి నుంచి చెవిరెడ్డి గారిని కలిసాం, కరుణాకర్ రెడ్డి గారిని కలిసాం, అదేవిధంగా ఈఓ గారిని కలిసాం. ఇట్లా అందరికీ వినతి పత్రాలు ఇచ్చి సాలైపోయింది. కాబట్టి ఈ సమస్య తక్షణమే పరిష్కారం కావాలని చెప్పి ఈ నెల 21వ తారీఖున టీటీడీ పరిపాలన భవనం ముందర కార్మిక కుటుంబాలతో, వీళ్ళందరి కుటుంబాలతోనూ ఒక ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పని సిఐటియు నిర్ణయించింది. శ్రీవారి మెట్లు సంఘం కూడా నిర్ణయించింది. దానికోసం ఇప్పుడైనా టీటీడీ యాజమాన్యం దిగొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది కూడా అన్నీ ఇవ్వాలని చెప్పి అనేది ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.